నేడు గుంటూరుకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అంబటి ఇంటిపైన దాడి చేసిన ప్రాంతాన్ని జగన్ పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడపల్లిలోని తన కార్యాలయం నుంచి బయలుదేరి 10:30కు ఏటుకూరు బైపాస్కి చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి కార్యకర్తలతోటి ర్యాలీగా బయలుదేరి సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు. నేడు గుంటూరుకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అంబటి ఇంటిపై దాడి చేసిన ప్రాంతాన్ని జగన్ పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడపల్లిలోని తన కార్యాలయం నుంచి బయలుదేరి 10:30కు ఏటుకూరు బైపాస్కి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి కార్యకర్తలతోటి ర్యాలీగా బయలుదేరి సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు జగన్. నేడు గుంటూరుకు మాజీ సీఎం జగన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్. చక్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని కూడా పరామర్శించేందుకు కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా సరిగ్గా 11 గంటలకి చేరుకుంటారు. ఏదైతే ఆ బుడంపాడు అంటే విజయవాడ తాడేపల్లి నుంచి నేరుగా హైవే నుంచి అటు బుడంపాడు నుంచి కూడా ర్యాలీ ఉందంటూ కూడా ఇప్పటికే క్యాడర్ ఒక దిశానిర్దేశం ఇచ్చినటువంటి నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎలాంటి అనుమతులు లేవు, ఖచ్చితంగా ర్యాలీలు కానీ అదేవిధంగా సభలు కనుక నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో కూడా మరి ఆ టూర్ ఎలా ఉండబోతుందనే దాని మీద ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ జగన్ కి సంబంధించినటువంటి ఇక్కడ లీలా అప్పారెడ్డి కానీ అదేవిధంగా మాజీ హోంమంత్రి సుచరిత కూడా ఖచ్చితంగా పోలీసులు అధికారులు పర్మిషన్ ఇవ్వనప్పటికీ కూడా అంబటి కుటుంబాన్ని పరామర్శించే తీరుతారని కూడా అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జగన్ రానున్నటువంటి నేపథ్యంలో గట్టి భద్రతా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల మనం చూసాం పల్నాడు పర్యటన ప్రాంతంలో కూడా అనేక ఇబ్బందులు జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జగన్ కి సంబంధించినటువంటి అంటే క్యాడర్ పూర్తి స్థాయిలో దాదాపు 50,000 మందితో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించాలనేది కూడా పార్టీ ఆలోచన చేస్తుంది. అయితే అంబటి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అదేవిధంగా జరిగినటువంటి అంటే అంబటి పైన నివాసం పైన జరిగినటువంటి దాడి వ్యవహారం కానీ నిన్న జోగి రమేష్ ఇంటి పైన జరిగినటువంటి దాడి వ్యవహారం పైన 2 కుటుంబాలని పరామర్శిస్తాను. అదేవిధంగా క్యాడర్ కి ఒక ధైర్యాన్ని నింపే విధంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది ఏదైతే మరి పూర్తి స్థాయిలో కూడా అంబటి నివాసానికి వచ్చినటువంటి కార్యకర్తలు చేసినటువంటి విధ్వంసం పైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కేంద్రానికి ఒక లేఖ రాశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర పరిస్థితులు అదేవిధంగా వైసీపీ నేతల పైన జరుగుతున్నటువంటి దాడి వ్యవహారం కూడా ఆయన లేఖ రూపంలో కూడా కేంద్ర దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే గుంటూరు నగరంలోంచి ర్యాలీగా వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు అటు వైసీపీ నేతల సవాళ్ళ మధ్య కూడా ఎలా కొనసాగుతుంది అనేది కూడా ఒక భయాందోళన పరిస్థితి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్టకేళ్ళు కూడా కూటమి ప్రభుత్వం పైన అటు అంబటి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయనున్నారు. ఎందుకంటే జరిగినటువంటి ఘటన పైన క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి వ్యవహారం పైన కుటుంబ సభ్యులతో కూడా ఆరా తీసి అదేవిధంగా అంబటి కుటుంబానికి పూర్తి స్థాయిలో భరోసా కల్పించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన ఉండబోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా క్యాడర్ పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలని సమాయత్తం చేసేందుకు కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితిగా పోలీసు ఆంక్షలు జగన్ పర్యటన ఏ విధంగా ఉండబోతుందని కూడా మధ్యాహ్నం లోపు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.